ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ నగరంలో చెత్త సేకరణను రామ్కీ వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పి తమ బతుకులను ఆగం చేయకుండా చూడాలని ఎమ్మెల్సీ కోదండరామ్ కు వినతి పత్రం అందజేసిన చెత్త సేకరణ కార్మికులు 1995 సంవత్సరంలో తమకు 3 చక్రాల రిక్షాను ఇచ్చారని, కాలనీల్లో చెత్త సేకరిస్తే ఇంటికి 5 రూపాయల చొప్పున ఇచ్చేవారని, అందులో వచ్చే ప్లాస్టిక్ గాజు ముక్కలు ఏరుకుని భార్య పిల్లల్ని పోషించుకునేవారమని, 2015 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వచ్ఛ ఆటోలు ఇవ్వగా భార్యాభర్తలం కలిసి డోర్ టు డోర్ చెత్త సేకరిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ బ్రతుకుతున్నామన్నారు. 2019 సంవత్సరంలో కరోనా వచ్చినా మా ప్రాణాలను పణంగా పెట్టి చెత్త సేకరించామని, ఆ సమయంలో కొంతమంది చనిపోయారని, అయినా పనిచేయడం ఆపలేదన్నారు. ఇప్పుడిప్పుడే ఎంతో కొంత తమ జీవితాలు బాగుపడుతున్న దశలో రామ్కీ సంస్థకు పూర్తి స్థాయిలో చెత్త సేకరణ బాధ్యతలు అప్పగించామని సంబంధిత అధికారులు చెప్పడం వల్ల తాము తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని, రామ్కీ లేదా ఏ ఇతర ప్రైవేట్ సంస్థలకు చెత్త సేకరణ బాధ్యతలు అప్పచెప్పవద్దని, జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త సేకరణ విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా తమ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమ జీవితాలను కాపాడవలసిందిగా కోరమని కోదండరామ్ కు వినతి పత్రం అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఐడిపిఎల్లో ఉన్నటువంటి ఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో మన స్టిఫెను అండ్ వారి మిత్రులు, మన కార్మికులు అందరూ కలిసి కుత్బులాపూర్ జోన్కు సంబంధించిన స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులను అందరినీ కలుపుకొని రామ్కీకి వ్యతిరేకంగా రామ్కీ గో బ్యాక్ అనే ఒక నినాదంతో ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా రావడం జరిగింది. వారికి మా సమస్యలు విన్నవించడము, వారు కూడా అతి త్వరలో ఒక ఆల్ పార్టీ మీటింగ్లో మీ సమస్యలన్నీ లేవనెత్తి అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా నేను ఆ చొరవ తీసుకుంటా. అది ఎప్పుడైతే ఆల్ పార్టీ మీటింగ్ పెడతామో అప్పుడు మీరందరూ ముఖ్య నాయకులు రావాల్సి ఉంటుంది. మీ సమస్యలు అక్కడ కూడా అందరూ పార్టీ నాయకులకు చెప్పాల్సి ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ గో బ్యాక్ రామ్కీ అనే నినాదం ఎందుకు తీసుకుంటున్నాము అంటే, గత 2-3 నెలల నుంచి ఎన్నడూ లేని విధంగా ఇంటింటి చెత్త సేకరణకు, బల్క్కు, కమర్షియల్కు అన్నిటికీ చెత్త అనే దానికి అన్నిటికీ రామ్కీ బండ్లు వస్తాయి, మీరు వాళ్ళ కింద పనిచేయాలి అని చెప్పేసి ఒక దుష్ప్రచారం అనేది గవర్నమెంట్ అధికారంలో నుంచే జరుగుతున్నది. ఆ దుష్ప్రచారాన్ని విన్న తర్వాత మా కార్మికులందరూ తీవ్ర ఆందోళనకు గురైనరు. దీన్ని ఎదుర్కోవడానికే ఇవాళ కార్మికులందరినీ ఏకం చేయడం జరుగుతున్నది. ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, రామ్కీకి హెచ్చరించేది ఒకటే, మా కార్మికులు ఎక్కడైతే పనిచేస్తున్నారో యథావిధిగా మా పని మాదే, మా పైసలు మాయే, మా కొట్టడానికి వస్తే మేము ఎవ్వరం కూడా ఊరుకోము, కార్మికులు అందరం కూడా ఏకమవుతాము. ఢిల్లీలో ఏ రకంగా అయితే కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థి నాయకులు, విద్యార్థులు ఏ రకంగా అయితే పోరాటం చేసిండ్రో, ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులు 10,000 ఫ్యామిలీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా రోడ్డు మీకు వస్తాయని చెప్పే సందర్భంగా మీకు హెచ్చరిస్తూ, మీరు మా జోలికి రాకండి, మేము ఇంటింటి చెత్త సేకరణ సవ్యంగా చేస్తాము, మీకు రోడ్డు మీద చెత్త పడకుండా చూసుకుంటాము, మా పొరపాట్లు ఏదైనా గతంలో జరుగుంటే వాటిని అన్నింటినీ కూడా సరిదిద్దుకొని మీకు మంచి పేరు తెచ్చే విధంగానే మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మా యొక్క కుటుంబాలను మమ్మల్ని కాపాడే దిశగానే మీరు పనిచేయాలని చెప్పి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రము దయచేసి కార్మికుల పొట్టగొట్టే విధంగా ఉండొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన కార్మికులకు, కార్మిక నాయకులకు అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. అయ్యా, ప్రభుత్వానికి వినిపించేది ఒకటే, గత 30 ఏళ్ళగా మా నాన్నలు, మా అన్నలు మేము చేసుకుంటూ వస్తున్నాము. మేము చేసుకునే ఈ పని మాత్రము మాకే కావాలి, రామ్కీ వ్యవస్థకు ఇవ్వకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ పని పైన మేము, మా పిల్లలము, మేము మా బ్రతుకులను కొనసాగిస్తున్నాము కాబట్టి మా పని మాకే కావాలని గౌరవనీయులైన ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ గత ఉన్న ఈ ప్రభుత్వాన్ని కోరడం ఒకటే, మేము మా పనులు మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలని కోరుకుంటూ వినిపించుకుంటున్నాం. అయ్యా, మన రేవంత్ రెడ్డి సార్కి నమస్కారం ఇచ్చి నేను చెప్పడం ఏమంటే, సార్ ఎంతో కష్టపడి మేము కాంగ్రెస్ పార్టీ రావాలని మేము కొట్లాడి చేసి మేము తెచ్చుకున్న పార్టీని మాకు తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ వాళ్ళకి న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. తెలంగాణ బిడ్డలు మేము చెత్త ఎత్తుకొని బతికే దాని మీద ఈ రామ్కీ అనే వచ్చే సమస్య చాలా పెద్దగా వచ్చి పడ్డది సార్. మా పొట్టలు కూడుతుంది, నోటికాడ అన్నం లాక్కొని తింటున్న రామ్కీ అనే సమస్య దయచేసి మా రేవంత్ రెడ్డి సార్ గారికి, మేము సీఎం గారికి ఒక్కడే కోరుతున్నాం సార్,
దయచేసి తెలంగాణ బిడ్డలని చెత్త ఎత్తుకో బతికే పనిని మాకియండి. 40,000 కుటుంబాలు స్వచ్ఛ భారత్ కింద ఆటోలు ఇచ్చిన గత వేరే ప్రభుత్వము మీరు వచ్చిన తర్వాత కొనసాగుతున్నవి. దాని గురించి మీరు ఒక్క జోవు నింపడానికి 40,000 కుటుంబాలు రోడ్డు పాలు చేయొద్దని రేవంత్ రెడ్డి సార్కి కోరుకుంటున్నాము. సార్ మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం కాబట్టి ఈ రామ్కి చేసిన ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు అగ్రిమెంట్, తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి దాని అగ్రిమెంట్ మనకు సంబంధం లేదు. తెలంగాణ ఉద్యోగుల ముందు ఎంతో మంది కొట్లాడి చనిపోయినవారు తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి మన రామ్కి సమస్యని ఎలగొట్టండి సార్. ఒక్కొక్క రిక్షా కార్మికుడు 100గా 1000 ఇళ్ళకెళ్ళి మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి, మా కాంగ్రెస్ ప్రభుత్వమే గెలవాలి, మాకు అన్నం పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం రామ్కిని అది అగ్రిమెంట్ రద్దు చేశాన్ని మా సీఎం రేవంత్ సార్కి మేము కోరుకుంటాం. కాబట్టి దయచేసి 40,000 కుటుంబాలు వాళ్ళ ఆశీస్సులు మీకు ఉంటాయి సార్. దయచేసి మా కొట్టకొట్టి ఈ రామ్కిని తరిమి కొట్టండి సార్. ఒక్క అగ్రిమెంట్ చేసిన వల్ల అప్పుడు రాజశేఖర రెడ్డి ఇప్పటి వరకు కొనసాగుతున్నది. తెలంగాణ అయిపోయిన తర్వాత మన అగ్రిమెంట్ నడవదు. తెలంగాణ రాజ్యంలో తెలంగాణ కష్టం చేసుకుని తెలంగాణ బిడ్డలు బతకాలి. వాడి ఎవరు సార్ రామ్కి అనేటాడు ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకొని బతకడే. మేము బానిస పని చేయనికే, మేము దుర్రల రాజ్యం కాదు, ఇది బ్రిటిషర్ రాజ్యం కాదు. తెలంగాణ బిడ్డలము, తెలంగాణ రాజ్యంలో మేము కొట్లాడుతున్నాం, మా పని మేము చేసుకొని బతున్నాం సార్. మేము గవర్నమెంట్ జీతాలు అడుగుతున్నాం, గవర్నమెంట్ డబ్బులు అడుగుతున్నాం. మా చెత్త ఎత్తుకొని పని చేసేదానికి ఫలితమైన కష్టానికి మేము పోరాడుతున్నాం. దీనివల్ల మా పిల్లలు చదువుకుంటున్నాం సార్. మీ గవర్నమెంట్ పుణ్యమని, మీ ధైర్యంతోడని మా పిల్లలు పొద్దున్న లేసి పెళ్లిన్న సాగున్న దినాలున్న గుడి గోపురాలన్నీ వదిలిపెట్టి ప్రతి ఇంటికి మేము చెత్త సేకరణ చేసి డంపింగ్లు వేస్తున్నాం సార్. కరోనా టైంలో ఈ రామ్కి సమస్యను ఎక్కడ పోయి సార్ మేము కష్టపడి పిల్లలు వదిలిపెట్టి రాత్రి పగలు పేషెంట్లకి మేము ప్రాణాలు కాపాడి వాళ్ళ ప్రాణాలు కాపాడినాం సార్. మా ప్రాణాలు ఎంతో రిక్షా కార్మికులు పిల్లలందరూ కూడా వదిలిపెట్టి కొంతమంది చనిపోయినా ఉన్నారు. మా వాళ్ళు రిక్షా కార్మికులు వాళ్ళ ప్రాణాలు కాపాడినాం కరోనా టైంలలో. మా కరోనా టైంలలో మాకు ఎవరి ఒక్క రూపాయి అడగలేదు సార్. ఇప్పటికైనా మా కష్టము మీరు అర్థం చేసుకుని మా తెలంగాణ బిడ్డల మా చెత్త పని మాకు ఇవ్వండి సార్. మేము గవర్నమెంట్ జాబులు అడుగుతలేము, గవర్నమెంట్ జీతాలు అడుగుతలేము సార్. ఈ రామ్కి అంటాడు వచ్చి వాడు 10 రూపాయలు వచ్చేద్దరు 8 రూపాయలు మీ 12 రూపాయలు మీకు ఇచ్చి 88 రూపాయలు మేము తింటామంటాడు సార్. అందుకనే దయచేసి మా తెలంగాణ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి సార్కి మేము కోరేది ఒకటే, మా రక్షా కార్మికులకి కొట్టకండి సార్. చెత్త ఎత్తుకున్న పనిని మా పని మాకు ఇవ్వండి. మీరే మా దేవుళ్ళు, మీరే మా గురువులు, మీ పేరు చెప్పుకొని మా పిల్లలు చదివించుకుంటున్నాం సార్. అప్పు సప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం సార్. మేము అప్పు సప్పు చేసినాం సార్. చాలా బాధలు ఉంది. ఈ రామ్కి మీరు అలా అగ్రిమెంట్ చేసి వారిని రద్దు చేయకపోతే 40,000 కుటుంబం రోడ్డు పాలేగా సార్. మేము ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి, అప్పుల బాధ ఎక్కువ అయిపోయినాయి. పిల్లలు గుండె వలిపోతున్నాం. రేవంత్ రెడ్డి సార్ కోరేది ఒకటే సార్, మీరు ఎప్పటికీ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. మేము కూడా కొడంగల్ ఊరు పక్కనే సార్, అక్కడే పుట్టి అక్కడే హసనాబాద్లో పెరిగి వచ్చినాం సార్. హైదరాబాద్కి వచ్చి జీవిస్తున్నాం సార్. చెత్త పని చేసుకుని మా పొట్టకుట్టే పని చేయొద్దని చెప్పండి సార్. రామ్కి మీకు ధన్యవాదాలు సార్. మన రేవంత్ రెడ్డి సార్కి మనకు నచ్చలేదు, అది ఎక్కడైతే ఆగిందో అక్కడ వదిలేసిన తర్వాత కమిషనర్ చేంజ్ అయ్యారు. మనం పని చేసుకుంటూ పోతున్నాము. మనల్ని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయట్లేదు. దీనికి ఇంకేదో అవార్డులు చవాకులు వెళ్ళడము, ప్రోగ్రాలు ఇంకేదో మాట్లాడము, ఆ ఒక మనిషిని మానసికంగా వేధించడము, చెయ్యని దానికి చేసిండ్రు అని చెప్పేసి ఒక గ్లోబల్ ప్రచారం, అబద్ధాన్ని నిజం అని చెప్పేసి పరిస్థితి అబద్ధం నిజమైతుంది అనే విధంగా రాజధాని ఒక్కరినే టార్గెట్ చేసి కొంతమంది మాట్లాడడం, కొంతమంది వివరించడం. సరే, అది వారి కథలు. నేను ఈ 10 సంవత్సరాల కార్మికులకు ఎవరికి కూడా నేను అన్యాయం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయలేదు. నా దగ్గరకు వచ్చిన కార్మికులకు నాతో వీలైనంత నా స్థాయిలో నేను వారికి ఏ రకంగా న్యాయం చేయాలో వాళ్ళ ముందరనే ఎవరైతే అన్యాయం చేయడానికి వచ్చిందో వాళ్ళను కార్మికుడిని ముందర కూర్చోబెట్టి ఓపెన్ గా మాట్లాడిన దాఖలాలే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా సాటుకు మాట్లాడింది, లేకపోతే సాయంత్రం కలిసింది, ఒకసారి మాట్లాడి ఇంకొకసారి కలిసింది అనేది నా జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఇక ముందు ఉండదు. నేను నా మీద నన్ను ఇంతగానో ఆడిపోసుకుంటున్నారు. ఎందుకు అంటే నా మీద నేను పనిచేసుకుంటున్న క్రమంలో ఇంతగానో ఇబ్బంది అవుతుంది.
నేను ఏం తప్పు చేశాను నాకు ఇంతగా నాకెందుకు ఎన్ని బాణాలు కూర్చాలి, నాకేమన్నా ఆధారం లేదా, నా కంపెనీ లేదా, నా బిజినెస్ లేదా అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ కాదు మీరు ఉండవద్దు అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యాను. కోదండరాం సార్ కలిసాము, ఆకలేసిన మేమందరం కోదండరాం సార్ కలిసి వారు కూడా విన్నవించడం సార్ ఇట్లా ఉన్నది అని చెప్పేసి అంటే డెఫినెట్లీ నేను మీ ఎమ్మడి ఉంటాను. ఏదో నేను ఎమ్మెల్సీని కదా, నేను ప్రభుత్వానికి ఆ అండదండలు ఉంటానని మీరు పెట్టుకోవద్దు అని చెప్పేసి వారు చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వారిని పిలవడానికి గల కారణం ఏంటంటే ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అన్ని పార్టీలను ఏకం చేస్తున్నారు. వారు ఒక పార్టీకి నాయకులు, పార్టీ అధ్యక్షులు. సరే మిత్రపక్షంగా ఉన్నంత మాత్రాన సమస్యలు లేవనెత్తడం లేదు. కాబట్టి మనకున్నటువంటి ఏకైక సమస్య ఏంటంటే ఈ ఇంటింటి చెత్త సేకరణతో పాటు ఎల్ఆర్సీలని చెప్పిన బల్క్ వేరు, ఇంటింటి చెత్త వేరు అనేది కాదు. మనం ఏదైతే చేస్తున్నామో అది కంపెనీలు కావచ్చు, ఇంటిది కావచ్చు, ఏదైనా కావచ్చు, చెత్త తీసుకొని పోయి ఏదైతే అంగీకారం చేస్తున్నామో ఆ పని మనదే. ఆ పని ఎవరు డిస్టర్బ్ చేసినా కూడా ఒప్పుకోము. వాడు ఏ పేరు పెట్టుకుని వచ్చినా ఇంకేం చేసినా కూడా దాన్ని ఒప్పుకోము. సో ఈ ప్రక్రియ స్వయాన సీఎం గారి మనల్ని ఒక రకంగా మన పట్ల దురుద్దేశంతో ఉండేటట్టు అధికారులు రిపోర్ట్ వెళ్ళింది. మీరు పనిచేయరు, ఏదంటే ధర్నా చేస్తారు, ఎక్కడ కూర్చుంటారు, మన మాట్లాడారు, వాళ్ళు చెప్పిందే వేయము అనే రకంగా రిపోర్ట్ వెళ్ళింది. కాబట్టి వారేదో నిర్ణయం చేసుకుంటారు ఆగస్టు 15 నుంచి అనేది వచ్చింది. ఈ లోపు మనం ముందు జాగ్రత్తగా ఇక మనం ఎవరితో మా దేశాన్ని కానీ మన నాయకులు అందరూ కలిసిండ్రు. ఆల్మోస్ట్ అందరూ లెటర్లు ఇచ్చిండ్రు. అందరు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, డీసీలు ఎక్కడ దొరికి అక్కడ మన నాయకత్వం పట్టుకొని ఉన్న నాయకులు అందరూ కలిసిండ్రు. ఇక ఫైనల్ ఉన్నదైతే నిర్ణయం తీసుకోవాల్సింది సీఎం గారే. అందుకోసమనే మేము కోదండరాం సార్ ఒప్పించి మా ప్రాబ్లం ఇది అని చెప్పేసి అంటే వాళ్ళు సానుకూలంగా స్పందించి నేనే ఒకసారి వస్తా అంటే నేను చెప్పంగానే వాళ్ళు నమ్మాలని లేదు కదా. నేను కూడా ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ అవుతా, నేను డబ్బింగ్ కాటకు వస్తాను, మీతో కలుస్తా, మాట్లాడతా, దాని తర్వాత మీకు ఏం న్యాయం చేయాలన్నప్పుడు ఆలోచిస్తా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా ఒక 10 మంది ముఖ్య నాయకులు వెళ్ళాం, మాట్లాడలేదు. మాట్లాడిన తర్వాత మనం డంపింగ్ గారికి వెళ్దామని చెప్పేసి అనుకున్నప్పుడు కొన్ని అనివార్య కారణాలు, కొంతమందికి నచ్చకపోవడము అవన్నీ జరిగినప్పుడు సారే స్వయాన ఏమన్నారంటే మనం కార్మికుల్ని కలుపుకుంటుకోవాల్సిన వాళ్ళము. ఇవాళ వాళ్ళు విభేదించుకుంటూ రేపు కలుసుకొని వచ్చినట్టే చేద్దాం, కానీ ఒక దగ్గర వ్యతిరేకిస్తుంటే మనం బలవంతంగా బయట పోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజు వాళ్ళ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నాము, పార్టీ ఆఫీస్లో. అదొక జరిగిన దానికి మీరు అందరూ వచ్చారు. ఇప్పుడు మనకున్న ఏకైక లక్ష్యం సీఎం గారిని కలవాలి, సీఎం గారితో మాట్లాడాలి, వారిని ఒప్పించాలి. ఇదంటే ఖచ్చితంగా దానికి సంబంధించి వారి సలహాలు, సూచనలు తీసుకునే కొన్ని సందర్భాలలో సీఎం గారు ముందుకోతున్నారు అనేది మనం జగమెరిగిన సత్యము. మన బాధలను కూడా వారికి అర్థమయ్యే రీతిలో వాళ్ళు చెప్తారనే ఒక నమ్మకంతో ఇలా నమ్ముకోవడం జరిగింది. ఇంకా మిగతా నాయకులు ఏ ప్రయత్నం చేసినా నో ప్రాబ్లం. కార్మికులను కాపాడుకోవడానికి ఎవరు ఏ ప్రయత్నం చేసినా, ఎవరు ఎక్కడికి పోయినా కూడా వారందరితోటి వారితోటి కార్మికులు నడవాల్సిందే, కార్మిక నాయకులు కూడా నడవాల్సిందే. కానీ మీరు చేస్తున్న ప్రక్రియలో ఎక్కడన్నా లోపం ఉన్నదని చెప్పేసి ఎవరన్నా ఎత్తి చూపినప్పుడు ఇవన్నీ లోపం ఉన్నది నేను సరిదిద్దుకొని పోవాలి అని చెప్పాలి. అది కాకుండా ఎప్పుడు చూసి కూడా పేరు వస్తే అటాక్ చేయాలి, పేరు వస్తే అటాక్ చేయాలి. దేవుడి పేరు కలుసుకోరు భయ్, మీకు పుణ్యం వస్తుంది. అంతేగా తెల్లాలేస్తే ఊకే వాడు వీడు చిన్న పెద్ద ఏం లేకుండా ఒక రకమైనటువంటి మానసిక క్షోభ పోయేస్తే నాకు పోయేది లేదు. నీ నోరే ఖరాబ్ అవుతుంది, నీ యొక్క గౌరవమే తగ్గుతుంది. కొన్ని నైతిక విలువలు కాపాడుకోవాలి. మన నైతిక విలువలు కాపాడుకుంటుంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది, మీ పిల్లలకు కూడా మంచి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.